నమస్కారం. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి. వృశ్చిక రాశి వారికి మార్చి 5వ తేదీన గురువారం నాడు వీరి యొక్క పూర్తి జాతక ఫలితాల వివరణ గురించి తెలుసుకోబోతున్నాం. మరి వృశ్చిక రాశి వారు ఆలస్యం చేయకుండా ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే వీడియోను చివరి వరకు చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ రోజున మీ జాతక ఫలితాల ఆధారంగా ఎటువంటి శుభాశుభ ఫలితాలు మీ జీవితంలో తలెత్తబోతున్నాయి, ఏ దేవతారాధన చేసుకోవాలనేటటువంటి ప్రధాన అంశాలన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు అన్నమాట. ఇక ఈ రోజున అత్యంత కీలకమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. మీ జీవితంలో చాలా మార్పులకు ఈరోజు ఒక గుణపాఠంలా మీకు మిగలబోతుంది. అంటే కొంత మీకు సహజంగానే ఏంటంటే ఈరోజు మీకు అసౌకర్యంగా అనిపించవచ్చు. అంటే మీకు ఎదురయ్యేటటువంటి కొన్ని పరిస్థితుల యొక్క ప్రభావం వలన ఈ రోజున మీ జీవితం అనేది కొంత నిరాశగా, కొంత ఒత్తిడికి గురికాక తప్పదు. అయితే భయపడని అవసరం లేదండి. మీరు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన, పాటించవలసినటువంటి చిన్నపాటి పరిహారాలు ఇవి తెలుసుకొని తప్పకుండా అయితే వీలుంటే ఈ యొక్క చిన్న పూజా ఫలితం అయినా కానీ ఈరోజు మిమ్మల్ని తప్పకుండా రక్షిస్తుంది. కాబట్టి లేదా ఒక పూజ కానీ, ఫలితం కానీ, లేదంటే ఒక పరిహారం కానీ, లేదా ఒక చిన్న మంత్రమైనా ఈ రోజున పఠించుకోవడానికి ప్రయత్నించండి. మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏ విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలనేటటువంటి విషయంలో మీరు తెలుసుకోగలుగుతారు. కేవలం ఒక్క విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ జాగ్రత్త లేకపోతే మీ జీవితంలో మీరు కోలుకోలేనటువంటి దెబ్బతింటారు. అదేమిటి అనేది ఈరోజు మీకు పూర్తిగా అర్థం కావాలంటే వీడియో చివరి వరకు తప్పకుండా వినండి. అలాగే ఇప్పుడు చెప్పేటటువంటి ప్రతి ఒక్క మాట కూడా మీకు నిజం అనిపిస్తే, ఈ మాటలు మీ మనసుకు హత్తుకుంటే వెంటనే వీడియోను లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ రోజున మీకు కొంత గ్రహస్థితులు అనేవి వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి. అయితే కొంత ప్రమాదకరమైనటువంటి ఈ స్థితి కూడా కనిపిస్తుంది. మీ గోచారంలో చంద్రుడి యొక్క బలం క్షీణించడం, రాహుకేతువుల యొక్క ప్రభావం అనేది మీ నిర్ణయాల మీద పడడం వలన మీ ఆలోచన విధానం అనేది మసకబారుతుంది. మంచేది చెడేది అని విశ్లేషించుకునేటటువంటి శక్తిని ఈ రోజున గ్రహాలు మీ నుండి లాగేసుకుంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఎదుటివారిని గుడ్డిగా నమ్ముతారు. ఆ నమ్మకమే మీ పాలిట శాపంగా మారుతుంది. మరలా చెబుతున్నానండి, ఒక్కసారి బాగా గుర్తుంచుకోండి. ఈ రోజున మీకు ఏ క్షణమైనా కానీ మీ జీవితంలో ఒక ఊహించినటువంటి సంఘటన అయితే జరగవచ్చు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేటటువంటి కొన్ని తప్పులనైతే మీరు ఈ రోజున అస్సలు చేయకండి. మొదటి తప్పు ఆర్థిక లావాదేవీలు, అంటే అప్పు ఇవ్వడం, అప్పు చేయడం. ఈ రోజున తప్పకుండా దయచేసి ఎవరికి ఒక్క రూపాయి కూడా మీరు అప్పుగా ఇవ్వకండి. మీ సొంత అన్నదమ్ములు వచ్చి మిమ్మల్ని అడిగినా, ప్రాణ స్నేహితులు ఏడుస్తూ వచ్చి మిమ్మల్ని అడిగినా కానీ నా దగ్గర లేదని చెప్పి సున్నితంగా చెప్పండి. మీరు కనుక ఈ రోజున మీ చేతుల మీదుగా వేరే వారికి డబ్బు ఇస్తే ఆ డబ్బు మరలా మీ చేతికి రాదనమాట. పైగా మీ మధ్య ఉన్నటువంటి బంధం పూర్తిగా నాశనం అవుతుంది. దరిద్ర దేవత మీ ఇంట్లోకి ప్రవేశించడానికి ఈ రోజున తప్పకుండా మొదటి దారి. అంతేకాకుండా ఈరోజు మీరు ఎవరి దగ్గర కూడా అప్పు తీసుకోకండి. ఇక ఈరోజు తీసుకునే అప్పు భవిష్యత్తులో తీర్చలేనటువంటి పెద్ద భారం మీకు కావచ్చు. అంతేకాకుండా మరొక తప్పు కుటుంబ సభ్యులతో వాదనలకు దిగడం. గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు మన ఇంట్లోనే మనకు శత్రువులు తయారవుతారు. కాబట్టి మీ జీవిత భాగస్వామితో కానీ, లేదా మీ పిల్లలతో కానీ ఈ రోజున ఎట్టి పరిస్థితిలో కూడా చిన్న చిన్న విషయాలకే పెద్ద గొడవలు జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీ నోటి నుండి వచ్చేటటువంటి ఒక్క మాట మీ కాపురాన్ని కూల్చేంత తీవ్రంగా ఉండవచ్చు. వాక్స్థానంలో పాపగ్రహాల దృష్టి ఉండడం వలన మీరు అనే మాట ఎదుటివారి గుండెల్లో కొంచెం బాగా గుచ్చుకుంటుంది. కాబట్టి ఈ రోజున మీకు మౌనమే మహా ఆయుధం అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఎవరు ఏమన్నా కానీ ఒక్క నవ్వు నవ్వి ఊరుకోండి. కోపానికి గురైతే మీ చేతులారా మీ జీవితం నాశనం చేసుకున్నవారవుతారు. అంతేకాకుండా మరొక తప్పు చాలా ముఖ్యమైనది. ఈ తప్పు మీ కెరీర్ని నాశనం చేస్తుంది. దానికంటే ముందేంటంటే ఒక పెద్ద రహస్యం గురించి కూడా ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. వీడియోను స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే మీరు తెలుసుకోవాల్సిన ఒక చిన్న రహస్యం ఉంది. వృత్తి వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు. మీరు ఉద్యోగం చేస్తున్న వారైతే ఈ రోజున మీ యొక్క పై అధికారితో లేదా మీ తోటి ఉద్యోగులతో కానీ అసలు గొడవ పడకండి. మీ మీద లేనిపోని నిందలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే నేను ఎందుకు పడాలి, నేను రిజైన్ చేస్తాననే ఆవేశం మీకు రావచ్చు. ఆ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోండి. ఇక వ్యాపారం చేసేవారు ఈ రోజున కొత్త ఒప్పందాలు చేసుకోకండి. కొత్త భాగస్వాములను కూడా చేర్చుకోకండి. పెట్టుబడులు అస్సలు పెట్టకండి. అంతేకాకుండా వ్యాపారంలో స్తబ్దత పాటించడం చాలా మంచిదే. అంతేకాకుండా ఆరోగ్యాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి.
ఈ రోజున సాధారణంగానే మీకు అంటే ప్రతిరోజు కూడా మీకు కొన్ని కొన్ని సంవత్సరాల నుండి ఎముకలకు సంబంధించినటువంటి కడుపు సమస్యలు ఇట్లాంటివి వస్తూ ఉన్నాయి. అయితే మీ ఆరోగ్యం దెబ్బతినే సూచనలు బలంగా ఈ రోజున కనిపిస్తున్నాయి. బయట దొరికేటటువంటి జంక్ ఫుడ్కు దూరంగా ఉండండి. డ్రైవింగ్ చేసేటప్పుడు అతివేగం అస్సలు పనికిరాదు. చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే ఈరోజు డాక్టర్ను సంప్రదించండి. నిర్లక్ష్యం చేస్తే అది పెద్ద ఆసుపత్రి ఖర్చుగా మారుతుంది. ఇక మొదట్లో చెప్పినటువంటి ఒక విషయం ఏంటంటే, ఎవరికైతే అదృష్టం ఉందో, ఎవరైతే భగవంతుడి యొక్క దయను పొందుతారో వారు మాత్రమే ఈ రోజున ఈ విషయాన్ని తెలుసుకోగలుగుతారు. అంటే ఇప్పటి వరకు మీరు ఇక్కడి వరకు చూశారంటేనే భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఉందని చెప్పి అర్థం చేసుకోండి. ఒక విషయం ఏమిటంటే, దయచేసి గుండెల మీద చేయి వేసుకొని వినండి. నమ్మక ద్రోహం, అలాగే డాక్యుమెంట్లపై సంతకం చేయడం ఈ రోజున చాలా కీలకమైనటువంటి రోజు. ముఖ్యంగా చెప్పాలంటే మీ జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నాడు, లేదా మీకు ఇప్పటికే తెలిసినటువంటి ఒక వ్యక్తి అనుకోండి, మీ దగ్గరకు ఒక ప్రతివాదనతో వస్తాడు. వాళ్ళు మీ ముందు కన్నీళ్లు పెట్టుకోవచ్చు, లేదంటే మీకు బంగారు కొండలు చూపిస్తామని చెప్పి మిమ్మల్ని మభ్య పెట్టవచ్చు. నన్ను నమ్ము, ఈ ఒక్క సంతకం చెయ్యి, ఈరోజు ఈ గ్యారంటీ కాగితం మీద సంతకం పెట్టు, నీకేమీ కాదు, నేనంతా చూసుకుంటాను కదా అని చెప్పి అత్యంత ఆత్మీయంగా మిమ్మల్ని నమ్మించబోతున్నారు. అయితే మీరు చాలా ఎమోషనల్ అయిపోతారని, అంటే మీరేంటంటే సహజంగానే ఎవరైనా ప్రేమగా 2 మాటలు మాట్లాడితే కరిగిపోతారు. మీరే వారికి అంటే అన్ని విధాలుగా నేనున్నా అని చెప్పి నిలబడతారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీరు ఎవరికైనా గ్యారంటీ సంతకం పెట్టినా, డాక్యుమెంట్ల మీద చదవకుండా సంతకం చేసినా అది మీ మెడకు ఉరితాడులాగా అవుతుందన్నమాట. వాళ్ళు రేపు చేతులు ఎత్తేయవచ్చు. ఆ అప్పుల వాళ్ళు, ఆ కేసులు, ఆ కోర్టుల చుట్టూ కూడా మీరు తిరగాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మీరు పరువు కోసం ప్రాణాలు ఇచ్చేవారు కాబట్టి ఆ అవమానాన్ని మీరు అసలు తట్టుకోలేరు. మీ ఆస్తులు అమ్ముకోవాల్సినటువంటి దరిద్రం ఏర్పడుతుంది. అందుకే చెప్తున్నానండి, ఈ ఒక్క విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఈ రోజున ఉండండి. నమ్మి సంతకం చేయడం, నమ్మి అప్పు ఇవ్వడం, ఇటువంటి గ్యారెంటీ లేనటువంటి పనులను అసలు చేయకండి. మీరు ఈ విషయంలో కఠినంగా ఉండాలి. ఎంత పెద్దవారైనా కానీ క్షమించండి, నేను చేయలేనని ముఖం మీదే చెప్పేయండి. ఇందులో మొహమాటం పడ్డారంటే భగవంతుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. మరి ఇన్ని రోజులు, ఇన్ని గండాలు ఈ ఒక్కరోజు ఉంటే మరి మేము బయటపడేది ఎలా అని చెప్పి మీ మనసు కనిపించవచ్చు. ఇదంతా కూడా భయపెట్టడానికి కాదండి, ముందస్తు జాగ్రత్త పడి కొంచెం మీరు జాగ్రత్తలు తీసుకోవడానికి. అంటే మనం దేని గురించి అయినా బయటపడాలంటే ఏదో ఒక విషయంలో ఒక కారణం అనేది భగవంతుడు మనకి ఇస్తాడు. అయితే ఈ రోజున ఖచ్చితంగా మీరు శివారాధన చేసుకోవాల్సింది. ఉదయాన్నే లేచి స్నానం చేసిన తర్వాత మీ ఇంట్లో ఉన్నటువంటి శివలింగానికి నీళ్లతో అభిషేకం చేయాలి. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు లేదా కనీసం 11 సార్లు అయినా సరే ఈ మంత్రంతో తప్పకుండా మీరు ఏకీభవించి ఒక రక్షణ వలయాన్ని మీ చుట్టూ ఏర్పాటు చేసుకోండి. నెగిటివ్ వ్యక్తులు మీ దరిదాపులకు కూడా రారు. లక్ష్మీదేవి ఆరాధన, అంతేకాకుండా మీ ఇష్టదైవ యొక్క ఆరాధన కూడా చేసుకోండి. ఇక ఈ రోజున సాయంత్రం వేళ కూడా ఇంట్లో ఆవు నేతితో దీపం వెలిగించండి. కనకదార స్తోత్రం కానీ, మహాలక్ష్మీదేవి అష్టోత్తరం కానీ చదువుకోండి. ఈ విధంగా చేయడం వలన ఆర్థిక ఇబ్బందులు మీ దరి చేరవు, దరిద్రం మీ గడప తొక్కదు. ఇక పేదలకు అన్నదానం చేయండి, లేదా మూగజీవులకు, కుక్కలకు, ఆవులకు ఆహారం పెట్టండి. పక్షులకు నీళ్లు, ధాన్యం పెట్టండి. ఇది మీ కర్మ ఫలితాన్ని చాలా వరకు కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా మీరు ఈ మాటలన్నీ కూడా విన్నారు కదండి, ఎక్కడా కూడా భయపడిన అవసరం లేదు. అత్యంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అంటే పదే పదే ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఈ రోజున మీ యొక్క గ్రహస్థితులు ఏవైతే ఉన్నాయో అవి పెద్దగా అనుకూలంగా లేవు. మౌనంగా ఉండండి, ఎవరికి అప్పు ఇవ్వకండి, సంతకాలు అసలు పెట్టకండి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే ఈ రోజు అంతా కూడా మీకు ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా ఇంట్లో భగవంతుడి నామస్మరణ చేసుకుంటూ గడపండి. ఇక ఇటువంటి విషయంలో మీరు అప్రమత్తంగా ఉండకపోతే చాలా వరకు కూడా మిమ్మల్ని నమ్మించి మోసం చేసేటటువంటి వ్యక్తులు మీ చుట్టూ ఉంటారనమాట. కాబట్టి తప్పకుండా జాగ్రత్తగా ఉండండి. స్నేహితుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అనుమానించాలని, బంధువుల్లో ఉన్న వారందరినీ కూడా అనుమానించాలని కాదండి అర్థం. మన విషయంలో మనకు మనమే సేఫ్గా ఉండాలి. కాబట్టి మనల్ని మనమే రక్షించుకోవాలి. ఎవరో వచ్చి మనల్ని రక్షిస్తారని చెప్పి అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి మీరు అందరినీ కూడా చేరదీస్తారు, అందరి పట్ల కూడా ఆప్యాయంగా ఉంటారు. కాబట్టి మీ గురించి మీరు కూడా ఆలోచించుకునేటటువంటి, జాగ్రత్త తీసుకునేటటువంటి హక్కు కేవలం మీకే ఉంది. కాబట్టి మీరు మీ గురించి ఆలోచించుకోండి. ఇక మరొక విషయం ఏమిటంటే, ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, ఈ రోజున అత్యంత జాగ్రత్త పడవలసినటువంటి విషయాల గురించి తెలుసుకున్నారు కదండి. ఇక ఈ రోజున మీకు వచ్చేటటువంటి శుభవార్తల విషయం గురించి తెలుసుకుందాం. ఈ రోజున మీ జీవితంలో అత్యంత కీలకమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఈరోజు మీరు వినబోయేటటువంటి శుభవార్తలో మొట్టమొదటిది ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు, లేదా మీకు ఆగిపోయినటువంటి పనుల్లో, అంటే ఏదైనా కానీ జాప్యం జరుగుతూ వస్తున్నటువంటి పనుల్లో మీరు ఇప్పటి వరకు కూడా ఇక అందులో ఎటువంటి అభివృద్ధి చూడనటువంటి పనుల్లో ఈ రోజున మీరు తప్పకుండా ఒక మంచి పురోగతిని అయితే చూస్తారనమాట. అంటే అందులో నుండి మీకు ఏదో ఒక 1% అయినా కానీ లాభం అనేది కనిపిస్తుందండి. అంతేకాకుండా ఈ రోజున ప్రేమ వివాహానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో చాలా
అంటే చాలా జాగ్రత్తలు కూడా తప్పనిసరి. అంటే ఏదైనా కానీ మీరు లేనిపోని విషయాల్లో అగాధంలో చిక్కుకొని ఒకరి మీద అనుమానం పెంచుకొని ప్రేమ వ్యవహారానికి సంబంధించినటువంటి విషయాల్లో అనుమానం పెంచుకొని బంధాన్ని కోల్పోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త పాటించండి. ఈ విధంగా అయితే మీ జీవితంలో ఒక పక్క ఉద్యోగంలో, వ్యాపారంలో అన్నింటా కూడా మీకు లాభాలు కనిపిస్తుంటే కొన్ని విషయాల్లో మాత్రం మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం అనేది క్షుణ్ణంగా కనిపిస్తుంది. మరి తెలుసుకున్నారు కదండి ఏ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఏ విషయంలో ఈ రోజున మీరు శుభవార్తలు వినబోతున్నారు అనేటటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా తెలుసుకున్నారు కదా. ఈ వివరణ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. తిరిగి మరలా మరొక వీడియోలో అయితే కలుసుకుందాం. అంతవరకు నమస్కారం, ధన్యవాదాలు.